ఒక్క నిమిషం ఇక మీరు మంచిగా ఇట్లా యూ ఆకారంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నయీంనగర్ మాది 31 జనవరి నాడు ఎలక్షన్ జరిగినాయి. దానికి గాను నేను అధ్యక్షునిగా గెలుపొందాను. నన్ను గెలిపించిన సభ్యులందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. నూతన కమిటీ ఇవాళ ఎన్నుకోవడం జరిగినది. ఇవాళ 6వ తారీఖు 2వ నెల నాడు నేను నూతన కార్యవర్గం ఎన్నుకున్నాను. దానికి గాను మీటింగ్ పబ్లిక్ గార్డెన్లో జరిగినది. దానికోసం నా సభ్యులందరూ నన్ను ముందుకు నడిపించగలరని కోరుకుంటున్నాను. మన సంఘానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికైనా కానీ సీఎం దగ్గరికి కానీ పోవడానికి నేను కృషి చేస్తాను. ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి నేను ముందున్నానని చెప్పి గర్విస్తున్నాను. సంఘ సభ్యులందరికీ నమస్కారం. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన సమస్యలు ఏమున్నా దాన్ని పరిష్కరించడానికి నేను ముందుండి నడిపిస్తానని భావిస్తున్నాను. ఈరోజు 31వ తారీఖు మన సంఘం నాయి బ్రాహ్మణ సేవా సంఘం నయీంనగర్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నడవడం జరిగింది. ఆ ఎలక్షన్లో మన గురుమూర్తి అన్న గెలుపొందడం జరిగింది. ఈ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఈరోజు 6వ తారీఖు కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీలో చాలామంది సభ్యులను తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘ అభివృద్ధి కొరకు పాటుపడాలి, అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఏంది అని అంటే నాయి బ్రాహ్మణ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడంలో ఈ కార్యవర్గ సభ్యులందరూ కృషి చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతిపాదించిన ఈ మన 250 యూనిట్లు కొత్త షాపులకు రావడం లేదు. ఇప్పుడు ఆ దృష్టి కూడా మన అధ్యక్షుడు కూడా ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. ఆ విషయం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అని చెప్పేసి మన గురుమూర్తి అన్న మాట్లాడడం జరిగింది. ఆ విషయం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా ఈ సమస్య గురించి పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వరంగల్, కరీంనగర్, కాజీపేట, హన్మకొండ ఆధ్వర్యంలో భారీ ఎత్తున త్వరలో జరగబోయే బహిరంగ సభ కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు మురహారి తిరుపతి. నన్ను అందరూ ట్రిమ్స్ తిరుపతి అంటారు. ఈ నయీంనగర్ ఎన్నికల్లో నన్ను ఉపాధ్యక్షున ఎన్నుకున్న ప్రతి ఒక్క సంఘ సభ్యునికి నా పేరున ధన్యవాదాలు. ఈ సంఘానికి నేను న్యాయం చేస్తానని, ఏమన్నా సమస్యలున్నా లేకపోతే ఎవరికన్నా ఇబ్బందులున్నా కూడా ప్రభుత్వ దృష్టికి కానీ లేకపోతే మన స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు కానీ లేకపోతే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్ల గురించి కానీ ఏమన్నా లేబరు కార్డు గురించి కానీ ఏదో ఒక నాకు దోచిన సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను గెలిపించిన వారందరికీ నమస్కారం.